ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రస్తుతం ఏదైతే ఐటీ హబ్ అయినటువంటి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర మనం ఉన్నాం. సో పెద్ద ఎత్తున మెట్రో స్టేషన్లో ట్రైన్ వచ్చినట్లు పెద్ద ఎత్తున జనాలు అయితే దిగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ఇక్కడ హైదరాబాద్లో పెద్ద ఎత్తున కొంత ఇబ్బంది కనబడినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు ఎండతో సతమవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చేయడం ఇంకా తలకాయ నొప్పిగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా ప్రజలకు ఈ బస్సు లేకపోవడంతో ఇటు మెట్రో ట్రైన్లకు మరి వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా చూసుకొని మెట్రో స్టేషన్ల వైపు అయితే వస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. పెద్ద ఎత్తున ఇటు బస్సులు అటు ప్రైవేట్ బస్సులు కూడా నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రైవేట్ బస్సులు, సెట్విన్ బస్సులు వీటన్నిటిలో కూడా ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా మరి అటు అధికారులు అయితే మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రస్తుతానికి లోకల్ గా ఉన్నటువంటి మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులు అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి. కన్సర్న్ అంటే ప్రభుత్వం కన్సర్నల్లో నడుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉంది. సో ఎక్కడ ట్రాఫిక్ కి సంబంధించి కానీ ఇక్కడ బస్ స్టాండ్లలో జనాలు ఉండకుండా కూడా మరి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తూ ఉంది, ప్రైవేట్ బస్సులను ప్రోత్సహిస్తూ ఉంది. ప్రైవేట్కి సంబంధించినటువంటి డ్రైవర్లు కావచ్చు, అక్కడ మొత్తం కండక్టర్లు కావచ్చు, అందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఈ సమ్మె ఎంత ముందుకు వెళ్ళనుంది ఏంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవైపు నిజంగా మరి వాళ్ళకి సంబంధించినటువంటి హామీలన్నీ కూడా ఇప్పటికే మేము అన్ని నెరవేర్చడానికి సంకూలంగా ఉన్నామంటూ పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. కేవలం ఒక 3-4 హామీలు తప్ప మిగతావన్నీ కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాము, మాకు ఒక 4 వారాల గడువు కావాలి అంటూ కూడా పొన్నం ప్రభాకర్ మరి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఆర్టీసీ విలీనం అనేది ఖచ్చితంగా ఇప్పట్లో అయ్యే అవకాశం లేదు అనేది ఒక స్పష్టత వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఆర్టీసీ సంబంధించి ప్రభుత్వంలో విలీనం కాకపోతే ఏమి, సో మీకు నెల ఫస్ట్కి జీతాలు వస్తున్నాయి, ఫస్ట్ తారీఖు రోజున జీతాలు ఇస్తున్నాం కదా అంటూ కూడా మరి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇక్కడ పెద్ద ఎత్తున మీరు విజువల్స్ చూడొచ్చు. ఆటోలు పెద్ద ఎత్తున వెళ్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఆటోలు పెద్ద ఎత్తున అందరినీ మొత్తం కూడా ఏదైతే ట్రాఫిక్ కు సంబంధించి క్లియరెన్స్ కావచ్చు, ట్రాఫిక్ లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున ఈ రోజు మొత్తం అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రైవేట్ సంబంధించినటువంటి ఆటోలు, అలాగే 2-వీలర్, 4-వీలర్, ఊబర్, ఓలా ఇట్లా అన్ని సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు యాక్టివ్గా పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం ఆటోలలో జనాలు అయితే మరి ప్రత్యామ్నాయం చూసుకొని వెళ్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎక్కడ కూడా అంటే ఆర్టీసీకి సంబంధించి కొంత వెలితి ఉన్నప్పటికీ కూడా సో మరి ఆర్టీసీ ఉన్నా లేకున్నా మన పనులు మనం చేసుకోవాలి అనే తీరులో ప్రజలు కూడా ప్రత్యామ్నాయాలు చూసుకొని వెళ్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు కనుక చూసినట్టయితే 2-వీలర్ బైకులు, ఆటోలు పెద్ద ఎత్తున రోడ్లో కనిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం బారులు తీరున్న పరిస్థితి కనబడతా ఉంది. అంతా కూడా ఆటోల మయం అయిపోయింది. రోడ్ అంతా కూడా ఆటోల మయం అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఆటోలు, 2-వీలర్ సంబంధించినటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా రోడ్ అంతా ఇదైన పరిస్థితి అయితే కనబడతా ఉంది.